శ్రీమాత్రే నమః. తన ఆశ్రమానికి వెళ్ళిన వ్యాసుడు ఏమి చేశాడు, ఎంతకాలం గడిపాడు అని శౌనకాది మహామునులు సూతుడిని అడిగారు. అనంతరం కథను అతడు క్లుప్తంగా చెప్పాడు. ధృతరాష్ట్రాది జననం. తన దగ్గర వేదశాస్త్ర పురాణాలను అభ్యసించిన శిష్యులు అసిత, దేవల, వైశంపాయన, జైమిని, సుమంతులను 5గురిని అంతకుముందే లోక సంచారం కోసం పంపించే ఉన్నాడు వ్యాసుడు. ఇప్పుడు ఆ ఆశ్రమంలో తానొక్కడే. ఇది మరింత దిగులయ్యింది. తాను వెళ్ళిపోవాలి అని అనుకున్నాడు. పుట్టిన చోటు కన్నతల్లి గుర్తుకు వచ్చాయి. గంగ ఒడ్డున కృష్ణద్వీపంలో అలనాడు తనను ప్రసవించి విడిచి కడివెడు దుఃఖంతో వెళ్ళిన తల్లి దాసరాజు కూతురు సత్యవతీదేవి జ్ఞాపకం వచ్చింది. వెంటనే కృష్ణద్వీపం చేరుకున్నాడు. తల్లి కనిపించలేదు. ఏమయ్యిందని పల్లెవారిని అడిగాడు. దాసరాజు సత్యవతిని సంతన మహారాజుకిచ్చి వివాహం చేశాడని చెప్పారు. దాసరాజును కలుసుకున్నాడు. కుశల వార్తలు అడిగి బయలుదేరాడు. సరస్వతీ నదీ తీరంలో ఆశ్రమం నిర్మించుకుని తపస్సుకు ఉపక్రమించాడు.